ఏమండి? చాలామంది అంటే తప్పుడు సమాచారం ప్రజల మధ్యకి ఎలా వెళ్తుంటుంది అంటే అండి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు యేసుప్రభు దేవుడు కాదంటారండి. ఎక్కడన్నా మేము దేవుడు కాదని? అసలు యేసుప్రభు కోసం టాప్‌లో చూపించేది, గొప్ప స్థాయిలో చూపించే పాటల్లో కావచ్చు, ప్రసంగాల్లో కావచ్చు, మేమే ఎప్పుడు మొదటి స్థానంలో ఉంటాం. అది మీకు తెలుసు. మా రచనల్లో గానీ, మా పాటల్లో గానీ, మా ప్రసంగాల్లో గానీ యేసుప్రభుని ఉన్నత స్థాయిలో చూపిస్తున్నాను. నేనే పబ్లిక్ మీటింగ్‌లో ఎన్నో సార్లు యేసుప్రభుని హీరోగా చూపించాను నేను. గొప్పగా. ఏవండి? ఆయన రాజ్యం ఖండాంతరాలు దాటిందని పాటతో ఎంత గొప్పగా ఆయన కోసం మాట్లాడితే, పాట చెబితే ఏమర్థం అవుతుందండి వీళ్ళందరికీ యేసుప్రభు దేవుడు కాదని అంటున్నావా? యేసుప్రభు నిత్యుడు కాదని అంటున్నావా? అయ్యో! ఒక చిన్న విషయం చెప్పమంటారా? తండ్రి ఉన్నవాడు. ఉన్నవాని నుంచి వచ్చిన యేసుప్రభు అయినా, నేనైనా, మీరైనా నిత్యులం కామా? చెప్పండి ఒక్క మాట. యేసుప్రభువు నిత్యుడు కాదని చాలామంది అంటున్నారంటే, అయ్యో! తండ్రి నిత్యుడైతే తండ్రిలో నుంచి పుట్టిన మనందరం నిత్యులమే. అందుకే ఏమండి? మనమంతా యెహోవా, జీవం కలిగిన యెహోవాకు పుట్టిన పిల్లం. నిత్యులం కాదా మనం? అంటే మేము చెప్పనిది, మా భావాల్లో లేనిది కూడా తప్పుడు వార్తలను ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళి అనవసరమైన గలిబిలు సృష్టిస్తారు. అందుకే మీరు వచ్చి క్లియర్‌గా మా దగ్గర మాట్లాడారనుకోండి, ప్రేమతో మాట్లాడారనుకోండి, అన్ని సందేహాలు క్లియర్ అయిపోతాయి. మనం ప్రేమగా మాట్లాడుకుంటే అన్నీ క్లోజ్ అయిపోతారు. ఏముండవు. ఈ మాత్రం దానికి ఎందుకు అనవసరంగా స్వలబ్ధి కోసం ఎంతోమంది తమ సొంత లాభం కోసం ప్రజల మధ్య ఏమండి వైషమ్యాన్ని, విషాన్ని చిమ్మి మనకి గొడవలు పెట్టడానికి చాలామంది చూస్తున్నారు. అందులో క్రైస్తవులు కూడా ఉన్నారు. ఇటువంటి అబద్ధాలను ప్రచారంలోనికి తీసుకెళ్తారు. మరొకరు ఎలాంటి ప్రచారం అంటే, ఏమండి జైశాలి సింహగర్జనలో పిడి సుందర్రావు గారు ఏమండి పౌలు గారు వ్యభిచారం చేశాడండి అని చెప్పారండి అని ఒక తప్పుడు వాదనను వాళ్ళు ప్రజల మధ్య చెప్పిస్తుంటారండి. అసలు ఎక్కడైనా జైశాలి పిడి సుందర్రావు గారు పౌలు గారు వ్యభిచారం చేశారనే మాట అన్నాడా ఆయన? పోనీ సింహగర్జనలో ఉందా? లేదు. మరి ఎందుకు ఈ తప్పుడు మాటలన్నీ? ప్రజలలో ఎప్పుడు కూడా నాలుకలో నుంచి వచ్చే చిచ్చు, మంట, జనాలకు అందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో అని తెలియకుండా దాని మీద రచ్చ, చర్చ జరుగుతుంటుంది. కనుక వద్దు, అబద్ధాలను నమ్మకండి. మీకేమైనా సందేహం ఉందా? డైరెక్ట్గా ఫోన్ చేసి రండి. మాట్లాడడానికి, రావడానికి మీరు మాకు ఏమైనా పాకిస్తాన్ ఇండియా ఏంటి? ఏమంటే ఇండియా వాడు పాకిస్తాన్ వెళ్ళాలంటే అంతగా ఒప్పుకోరు, ఎందుకంటే శత్రు దేశం అని. పాకిస్తాన్ వాడు ఇండియాలోకి రావాలన్నా శత్రు దేశం అన్నట్టుగా చూస్తుంటారు. అయినా మీరు మాకు శత్రువులా? అదిగోండి పాపం ఏదో పెట్టారు పోస్ట్ ఏంటంటే, అదిగోండి ఏంటంటే వయసుతో సంబంధం ఏమిటి బ్రో, బుర్రలో ఎంత సబ్జెక్ట్ ఉందో ఏదో కామెంట్ పెట్టి, పౌలు గారు వ్యభిచారం చేస్తూ సేవ చేశాడని తన బుక్లో రాశారు. ఇది ఒక్కసారి మీరు ఆలోచించాలి. అతడు ఎంత రాంగ్ డాక్ట్రిన్లో ఉన్నారు. ఏమంటే ఈ పిచ్చివాడు ఎవడో పెట్టాడు అక్కడ, జాషువా వెర్రో ఎర్రో ఏదో మొత్తానిగాడు. ఏమండి అంటే వాడికి ఉన్న వెర్రి ఏంటి? అసలు సింహగర్జనలో పౌలు గారు వ్యభిచారం చేశారని పదం ఉందా? అంటే వీళ్ళు ఎలాంటి వాటిని, క్రైస్తవులు వీళ్ళంతా అంటే ఇంటిని కూలదోసేవాళ్ళు ఈరోజు శత్రువు చేతికి ఆయుధాలనిచ్చి క్రైస్తవ్యాన్ని నాశనం చేయడానికి ఉన్నది కూడా ఈ పనికిరాని క్రైస్తవులే. యేసుప్రభుని అప్పగించేసింది ఎవరో? రోమా ప్రభుత్వం వాళ్ళు ఏమండి పిలాత అంటున్నాడు, ఇందులో నాకు ఏ దోషం కనబట్టలేదండి వదిలేస్తున్నట్టు. అమ్మమ్మమ్మమ్మ నువ్వు వదలడానికి వీళ్ళది. ఇంతకీ అతనికి కేకలేసిన వాళ్ళు ఎవరు? అతను సిలువ వేయాలని కోరుకున్నది ఎవరంటే స్వజనులు. యేసుప్రభుని సిలువకి 30 వెండి నాళ్ళకి అప్పగించేసింది ఎవరు? బయటోడెవడో కాదు, ఇంటివాడు, ఇంటి దొంగ, అపోస్తలుడు. నిజమేనా? ఈరోజు చూసారా వీళ్ళు అసలు సింహగర్జనలో ఏముందో తెలియదు, ఆయన ఏం సబ్జెక్ట్ చెప్పాడో తెలియదు. ఎవడో ఏదో ఒక కారు కోత కూర్చోడు అనుకోండి, వాడు నమ్మేసి ఇలా అన్నారట కదా. ఈ టాటాలు ఎందుకురా? అసలు మీకు జ్ఞానం లేని బచ్చాలు, మీరంత చిన్న పిల్లలు. అంత మీరు కామెంట్ పెట్టే సత్తా ఉంటే ఏదో బైబిల్ కాదన్నది సో మీరు వెళ్ళండి, సవాలు చేసి వెళ్ళండి చూద్దాం. మీకా సుస్సు పోసుకొని బారిపోతారు మీరంతా ఆడ సవాలుకి వస్తే. అప్పుడు నిలబడేది మాలాంటోళ్ళు రా. ఎవడొచ్చినా తట్టుకునేది మాలాంటోళ్ళు. ఒకనాడు నా తండ్రి జైశాల్ నిలబడ్డాడు. వాడు ఏ దేశానికి సంబంధించి వచ్చినా బైబిల్ మీద వచ్చినందుకు నిలబడ్డాడు. మరి కామెంట్లు పెట్టడం సులువేరా? నీ ఇంట్లో నీకు పనికిరాని మొబైల్ ఉందని కామెంట్ పెడతావు, సరే. ఏది శత్రువు మీదకి వెళ్ళి చేయడు? ఏమండి పోన్లే, తెలుగు రాష్ట్రాల్లో బైబిల్కి సంబంధించి కనీసం అవగాహన లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే BOU. అవునండి, మేమేనండి, నిజమే.
మేము అసలు బైబిల్ మీద ఏ అవగాహన లేని వాళ్ళు సోది చెప్పుకుంటూ బ్రతుకుతారట. సర్లేండి వాళ్ళ మనసులోని ఆవేదన ఏదో వెళ్ళగొక్కుతుంటారు. పాపం పిల్లలు ఇయన్నీ ఏరా ఇయన్నీ పూజిస్తున్నారేంట్రా? ఆ! కామెంట్లు చదివి బాధపడకండిరా. బీ హ్యాపీ. ఏమండి? కామెంట్‌లకు కృంగిపోయేంత బలహీన పరిస్థితిలో క్రైస్ట్ చర్చ్ గాని, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ గాని ఉండదు. నేనెంత హ్యాపీగా చెప్తున్నాను. ఎందుకంటే మా సత్తా ఏంటో మాకు తెలుసు. బైబిల్‌లో సబ్జెక్ట్ ఏంటో తెలుసు. ఎదుటి వాడితో ఎలా ఒప్పించాలో తెలుసు. ఏంటి సొంత ఇంటోళ్ళని సవాలుకి పిలిచేలాగనుకుంటున్నారా? ఆ! మా జాతీయ సదస్సుకే సవాలుకి పిలిచేయగలం క్రైస్తవుల్ని. వద్దు. మనలో మనకు గొడవలేంటి? ఎవరంటే కూర్చొని మాట్లాడుకుందాం.